మానవాళిని రక్షింపనించి తన ప్రియకుమారుని ఈ లోకమునకు పంపదల్చెను. ఆ దినములలో యూదయ దేశమునందు దావీదు వంశస్థుడైన యోసేపునకు కన్య అయిన మరియతో ప్రదానము చేయబడినది. అయితే తండ్రి అయిన దేవుని యొద్ద నుండి దేవుని దూత మరియకు ప్రత్యక్షమై, మరియతో అప్పటికే ప్రదానము చేయబడిన యోసేపు ఇది ఏమి
సంఖ్యలో రాయబడి పక్షులకు గూళ్ళు మనుషులకు ఇళ్ళు ఉన్నవి గాని దేవుని కుమారుడు పుట్టడానికి స్థలము లేదు. పవలించుటకు చాలు పశుల శాలైనను, తలదాల్చుకొన చాలు పశుల పాకైనను.
అయ్ బాబోయ్ సూర్యరాకాశం మండిపోతుంది, సూర్యరాకాశం మండిపోతుంది. ఆ తెల్ల ఎలుగేదో మన పైకి వస్తుంది, ఆ తెల్ల ఎలుగేదో మన పైకి వస్తుంది. అది వచ్చి పడకుండా పరుగులెత్తండి, అది వచ్చి పడకుండా పరుగులెత్తండి. ప్రాణాలని మీరు కాపాడుకోండి, ప్రాణాలని మీరు కాపాడుకోండి. రక్షకుడు పుట్టెనంట తెల్లని దూర తెలిపి చల్లని మాట. రారే ఓ వల్లలార రక్షకుని చేరి మనం మోకరించి నొక్కుదాం, కానుకలిద్దాం. లాలా లాలా శాస్త్రములేమంటున్నవి. యక్షగాధన బాలకుడు ఉద్భవించి ఉండగలడు. యాచకులు శాస్త్రులార శాస్త్రములేమంటున్నవి. దేశపు బెత్లెహేములోనే శిశు జననం జరిగి ఉండగలదు. ఆనాడే మీకా ప్రవక్త వచించెను, ఇశ్రాయేలును నా ప్రజల పరిపాలకుడు. మీలో పుట్టును ఎంత మాత్రము ప్రధానులను, అల్పము కావు యూదయ దేశపు బెత్లెహేమా. యూదయ దేశపు బెత్లెహేములోనే శిశు జననం జరిగి ఉండగలదు. జనులార జ్ఞానులార మీరు వెళ్ళి రండు, శిశు వృత్తాంతము నెరింగి వర్తమానమంపుడు. ఆ శుభవార్తను తెలియక ఎదురు చూతు నేను, ఆ శిశువును దర్శించి ధన్యుడనవుతాను.
ఔరౌర ఎక్కడ